రాని మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అయితే ఈ రోజు ఒక చిన్న సర్ప్రైజ్ మా వారు నాకు ఇచ్చారనమాట. సో నేను మీతో షేర్ చేసుకున్నాను, మీ ముందుకు వచ్చేసాను. మరి ఆ సర్ప్రైజ్ ఏంటో చూద్దామా? రండి 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 రండి, వెల్కమ్ వెల్కమ్, చూసేద్దు రండి. టైం కొత్త చీర. కొత్త చీర స్పెషల్ ఏంటి? మేము కూడా కొనుక్కుంటాం కదా అనొచ్చు, కావచ్చు. ఇది నార్మల్ గా కాదు, మా హస్బెండ్ అంటే ఈ మంత్ లో నా బర్త్డే వస్తుంది. నాకు హ్యాపీ బర్త్డే చెప్పండి మీరంతా. థ్యాంక్ యూ. కానీ డేట్ నేను చెప్పను, మీకు తెలిసి ఎవరైనా తెలిసి అంటే ఏ రోజు ఇదే మంత్ లో వస్తుంది. ఇంకా మేబీ ఎక్కువ దూరం అయితే లేదు, దగ్గరలోనే ఉందని చెప్పాలి. ఒక 4-5 డేస్ లోనే ఉందని చెప్పాలి. ఓకేనా? సో దానికి మా వారు ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. ఏంటి ఇంత చీప్ చీర, తక్కువ చీర అనుకుంటున్నారా? లేదు లేదు, పట్టు చీరలు కూడా నేను కొనుక్కుంటాను. కాస్ట్లీ చీరలే, పట్టు చీరలే, కాస్ట్లీ చీరలే ఎప్పుడు గిఫ్ట్ గా ఇస్తాడు, కొనిస్తాం. కానీ నేను ఇలా కొనను అనమాట. వాటిని ఎలా కొంటాననేది సెకండ్ వీడియో చేస్తాను. ఎందుకు అలా కొనాల్సి అంటే ఇప్పుడు అందరూ మ్యారేజ్లకి, పెళ్లి రోజుకి, పుట్టినరోజులకి కదా కాస్ట్లీ పట్టు చీర కొంటారు. మరి నువ్వేంటి ఈ టైం అప్పుడు ఇలా చీప్ గా తీసుకొని పట్టు చీరలు వేరే టైం అప్పుడు కొనుక్కుంటున్నావు అని మీరు అనుకుంటారు కదా. లేదు, దానికి ఒక హిస్టరీ ఉంది. నేను ఒక వీడియో చేస్తాను. మేబీ ఇది చాలా మంది నేను చెప్పి ఆ పట్టు చీరల వీడియో చూస్తే మీ లేడీస్ అందరూ పడి చేస్తారు. ఎందుకంటే చాలా చాలా వాల్యుబుల్ చెప్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. 10,000 రూపాయలు పట్టు చీరలు తక్కువలో వస్తాయి అనమాట. 2-3,000 గా వస్తాయి. అప్పుడు మాత్రమే నేను కొంటా. అది కూడా ఎక్కడ, ఏ ప్లేస్, ఎక్కడికి వెళితే మీరు ఒక 50,000 తీసుకెళ్తే సారీ 50,000 అంటున్నా, ఒక 10,000 ఖరీదయ్యే పట్టు చీర మీకు 2-3,000 కే వస్తుంది అనమాట. సో అప్పుడు మాత్రమే నేను ఒకటేసారి ఒక 3-4 చీరలు, సంవత్సరానికి ఎన్ని కావాల్సి వస్తాయి మనకి? ఇప్పుడు పుట్టినరోజుకి ఒకటి, పెళ్లి రోజుకి ఒకటి, ఇంకా ఏదైనా వ్రతానికి, అట్లా 3-4 చీరల కంటే ఎక్కువ అయితే పట్టవు. కాబట్టి నేను ఒకటేసారి తీసి పెట్టుకొని ఇలా వెకేషన్స్ అప్పుడు అవి తీసి దానికి బ్లౌజ్ అన్ని రెడీ చేసి అప్పుడు కొనుక్కుంటాను. అంతేకాని అప్పటికప్పుడు పట్టు చీర అయితే నేను కొనను. ఎందుకంటే దానివల్ల వేలలో లాస్ అవుతాం అనమాట. ఇప్పుడు నా బర్త్డే 4-5 డేస్ లో ఇప్పుడు నేను షాప్కి వెళ్ళాను అనుకోండి, ఖచ్చితంగా 10,000 రూపాయలు పెట్టుకోవాలనుకుని 5,000 పెట్టుకోవాలా, 5,000 రూపాయల చీర 5,000కే తీసుకోవాల్సి వస్తుంది మనం. అదే నేను కొనుక్కునే చోటకి, ఆ ప్లేస్ కి అదే టైం అప్పుడు వెళితే మాత్రం ఇదే చీరని మనం ఒక 2-3,000 కే తీసుకోవచ్చు అనమాట. అలా మనకి కనీసం ఒక 10-15,000 రూపాయలు సేవ్ అవుతుంది అనమాట. సో ఆడవాళ్ళకి సేవ్ అవుతుంది, ఫ్రీగా గిఫ్ట్లు ఇస్తున్నారు అని అంటే ఎవరు టెంప్ట్ అవ్వకుండా ఉంటారు? నేనైతే టెంప్ట్ అవుతానండి. అందుకని నేను ఒకటేసారి అప్పుడు మాత్రమే అమౌంట్ ముందే నాకు తెలిసిపోతుంది అనమాట, ఇప్పుడు వస్తుందని ముందే రెడీగా పెట్టుకొని ఉంటాను అనమాట. నాకు ఎన్ని కావాలి చీరలు, ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నాయా, ఎక్కువగా ఉన్నాయంటే ఒక 3-4 చీరలు, లేదంటే 1-2 చీరలు తెచ్చి పెట్టేసుకుంటాను అనమాట ముందే. సో అది నేను వేరే వీడియో ఎక్కడ ఏంటి డీటెయిల్స్ అనేది వేరే వీడియోలో చేస్తా. మీరు కావాలంటే మరి కామెంట్ పెట్టండి నాకు కావాలి అని. ఓకేనా? సో ఇక ఈ చీరకు వస్తే, సో బర్త్డేకి స్పెషల్ గా మా హస్బెండ్ అయితే నాకు కొనిచ్చారు. దీని మీదకి ఇది బ్లౌజ్ వచ్చింది. ఇది ఎంత పడిందంటే 450 పడింది అనమాట. నాకు 450, ఆమె 600 చెప్పింది. మనం అంత కొంటామా? మన ఆడవాళ్ళు ఏంటి మనం చేసేది, బార్గింగ్ లేకుండా కొనగలుగుతామా? సో ఇలా వచ్చేసింది అనమాట. సో బర్త్డేకి మా హస్బెండ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. సో నాకు నచ్చింది, మీకు నచ్చిందా? అంటే సింపుల్ శారీస్ అయితే బాగుంటాయి ఇప్పుడైతే ప్రెసెంట్. మరి అప్పుడు తీసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అని అనుకోవచ్చు కదా. అంటే ఈ పట్టు చీరలు మనము పట్టు చీరలు అన్నిటికీ కొనుక్కోము, ఇలాంటివి కూడా కావాలి కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు రేపు గుడికి వెళ్ళేటప్పుడు బర్త్డే రోజు ఈ బ్లౌజ్ కుట్టించుకొని ఈ ఈ చీర అంటే బ్లౌజ్ నేను కుట్టించుకోనండి. మీకు చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, బ్లౌజ్ నేను కుట్టించుకోను. ఇప్పుడు ఇది కుట్టాలంటే కనీసం ఒక 300 రూపీస్ తీసుకుంటాను అనమాట. నేనేం చేస్తానంటే దీనికి ఇలాగే మ్యాచ్ అయ్యేది ఉంటది కదా, నాకు ఆల్రెడీ వైట్ బ్లౌజ్ ఉంది. చెప్పాను కదా, మీషోలో ఒక బ్లౌజ్ తీసుకుంటే 4-5 శారీస్ మీకు సెట్ అవుతాయి అని. కాబట్టి నాకు ఆల్రెడీ బ్లౌజ్ ఉంది, వైట్ బ్లౌజ్ సెట్ అయిపోద్ది. వైట్ ఉంది కాబట్టి నేను వైట్ వేసేసుకుంటానండి. వైట్ వేసేసుకొని ఇంక దీన్ని పీకో ఫాల్ చేపించేసి డైరెక్ట్ ఆ రోజు నా బర్త్డే రోజుకి వేసేసుకుంటాను. ఓకేనా? నాకు మా వారు బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చిన శారీ నాకు బాగా నచ్చింది. మీకు నచ్చిందా? సర్లే కానీ మరి నా బర్త్డేకి మీరు ఇవ్వరా గిఫ్ట్? ఏంటి ఇస్తారా ఇవ్వరా? ఏమి ఇస్తారు చెప్పండి?
నా బర్త్డేకి నేనే అడుక్కుంటున్నా, మరి నాకు గిఫ్ట్ కావాలి. కనీసం మీరు నా బర్త్డేకి గిఫ్ట్ మీరు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు కదా, అది నాకు నచ్చింది ఇవ్వండి. ఏంటి నాకు నచ్చింది అంటారా? ఒక 10 మంది చేత మీ ఫ్రెండ్స్ అందరిని సబ్స్క్రైబ్ చేయించండి చాలు. లైక్లు నేను పెట్టిన ప్రతి వీడియోకి కామెంట్లు పెట్టండి, లైక్లు కొట్టండి. అదే మీరు ఇచ్చిన పెద్ద 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 గిఫ్ట్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. నా శారీ నచ్చిందంటే కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్.